ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామరెడ్డి గారు. ముఖ్యంగా ఈ రోజు ఎపిసోడ్లో క్వాంట్కి సంబంధించిన ఫ్రంట్ రన్నింగ్ అనే ఎలిగేషన్స్ ఏమున్నాయో వాటి గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఫ్రంట్ రన్నింగ్ ఎలిగేషన్ సంబంధించి డీటెయిల్గా మాకు ప్రీవియస్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే క్వాంట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో, ఇన్వెస్టర్స్ కింద ఉన్నారో, ఈ మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన ఇన్వెస్టర్స్ అందరూ ఇప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే వాళ్ళు భయపడుతుంటే ఇది వాళ్ళు యాక్షన్కి సంబంధించి వాళ్ళకి ఏదైనా మీరు సజెషన్ ఇచ్చే ఛాన్స్ ఉందా, ఏం చెప్తారు? మార్కెట్లో ప్యానిక్లో ఉన్నప్పుడు డిసిషన్ మేకింగ్ తీసుకోకూడదండి. అండ్ అది కొంచెం కూల్ అయిన తర్వాత ఒరిజినల్గా ఫ్రంట్ రన్నింగ్ జరిగితే ఏ లెవెల్లో జరిగింది, టోటల్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయిందా లేదా జస్ట్ ఫండ్ మేనేజర్స్ ఇన్వాల్వ్ అయ్యారా, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అన్న దాన్ని బట్టేస్తే మనం డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. టోటల్ మేనేజ్మెంట్ కనుక ఇన్వాల్వ్ అయినట్టు కనుక తెలిస్తే కనుక అది టూ మచ్ అన్ఎథికల్, అంటే కార్పొరేట్ గవర్నెన్స్కే అది మచ్చ అనమాట. అందుకని పెద్ద పెద్ద హై నెట్వర్త్ ఇన్వెస్టర్లు అందరూ కూడా దాన్ని క్లోజ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి అందరూ కూడా దానికోసం వెయిట్ చేస్తున్నారు. అంటే ఏ లెవెల్లో ఫ్రంట్ రన్నింగ్ జరిగింది, జస్ట్ ఫండ్ మేనేజర్ వరకు అయితేనే పెద్ద విషయం కాదు, బట్ టోటల్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయిందంటే అన్ఎథికల్ మేనేజ్మెంట్ కాబట్టి అలాంటి వాటికి దూరం ఉంటే బాగుంటుంది. మనం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో కానీ ఇంకోసారి అసెట్ క్లాస్లో కానీ ఉంటే బేసికల్గా ఏంటంటే మనం ఏం చేసినా ఎలా చేసినా ఎండ్ ఆఫ్ ది డే ఎక్కువ రిటర్న్స్ కోసమే మనం చేస్తుంటాం. ఓకే, ఎలిగేషన్స్ వస్తుంటే పోతుంటే అది మామూలు విషయం, ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. ఈవెన్ క్వాంట్లో ఇఫ్ ఐఎమ్ రిమెంబర్ రైట్ అదాని ఎపిసోడ్ అప్పుడు కూడా వీళ్ళకి దాంట్లో ఉన్నాయని చెప్పేసి ఆ టైంలో కూడా దీన్ని పాయింట్అవుట్ చేశారు, వీళ్ళని ఎల్ఐసి వాళ్ళని. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు చేసిన ఆ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ ద్వారా మనకి వెల్త్ క్రియేట్ అయింది తప్ప వెల్త్ డిస్ట్రక్షన్ ఎక్కడ జరగలేదు అదాని వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం ద్వారా. అందుకని టెంపరీగా ఒక ఎలిగేషన్స్ వస్తూ ఉంటుంది, అది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు, బట్ దాని ఎఫెక్ట్ దానివల్ల మనం ఎఫెక్ట్ అయ్యేలాగుంటే మాత్రం అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ దూరంగా ఉంటే బెటర్. బట్ అది మంచి జరిగేలాగుంటే మనం ఉంచుకోవటం బెటర్. సో క్వాంట్లో ఇది 2020లో జస్ట్ 250 కోట్లతో బీనిందండి. జనవరి 2020లో ఈ టోటల్ అసెట్స్ వీళ్ళు మేనేజ్ చేసేది 258 కోట్లు అండి. ఇప్పుడు 90,000 కోట్లు మేనేజ్ చేస్తున్నారు. అంటే వరల్డ్లో ఇంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అయిన ఒక పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎక్కడ లేదు, వరల్డ్లోనే లేదండి. అంత ఫాస్ట్గా ర్యాపిడ్గా గ్రో అయింది, ఎక్కడ ఒక పబ్లిసిటీ లేకుండా. ఓకే, జస్ట్ రిటర్న్స్ బేస్గా తీసుకొని ఇన్వెస్టర్స్ యొక్క నమ్మకాన్ని సొరుగుని పోతుంది. ఇది ఇండియాలో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి ఒక బ్యూటీని పట్టుకొచ్చింది వీళ్ళు. ఓకే, అండ్ ఇండియా టోటల్ ఇన్వెస్ట్మెంట్స్లో 48% ఎస్ఐపీలు మొత్తం అలోన్ క్వాంట్ అలోన్. అంటే ఇండియాలో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో జరిగే ఎస్ఐపీలు మొత్తంలో లెక్కేసుకుంటే ఒక క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్లో పెట్టే ఎస్ఐపీ అమౌంటే అండ్ ఆల్మోస్ట్ 45% అంటే మీరు ఊహించుకోండి. ఓకే, అండ్ టోటల్ ఇండియాలో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లకు వచ్చే మనీలో దీని వాటాన్ని 50% ఉంటుంది అంటే ఊహించుకోండి. అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్గా మారుతుంది అనమాట. ఇది అంతగా ఉంది. సో ఇండియాలో స్మాల్ క్యాప్లో నిప్పాన్ ఇండియా వాళ్ళు, హెచ్డిఎఫ్సి అండ్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ అండ్ క్వాంట్ 4th ప్లేస్లో వచ్చింది ఇప్పుడు 20,000 crores తోటి. అంటే అందుకని ఆ ఏరియాలో ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వీళ్ళు పర్ఫార్మెన్స్ కనుక చూసుకున్నాం అనుకోండి, ఇండియాలో ఏది మిడ్ క్యాప్ కావచ్చు, స్మాల్ క్యాప్ కావచ్చు, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కావచ్చు, ఈఎల్ఎస్ఎస్ కావచ్చు, అంటే యాక్టివ్ ఫండ్ కావచ్చు, ఫోకస్ ఫండ్స్ కావచ్చు, ఏ చూసినా ఇండియాలో నెంబర్ 1లో ఉన్నారు. లాస్ట్ 50 years నుంచి నెంబర్ 1 ర్యాంక్లో ఉన్నారు. అంత 40 AMCస్తో పోటీపడి వీళ్ళు. అండ్ లాస్ట్ 1 year రిటర్న్స్ కనుక చూసుకున్నాం అనుకోండి, మిడ్ క్యాప్ 73% అండి లాస్ట్ 1 year. అండ్ 2 years యావరేజ్ చూసాం అనుకోండి 51, అంటే 5 years యావరేజ్ చూస్తే 37. ఇలా అసలు 5 years యావరేజ్ మీద 30% అవుతుందంటే ఊహించుకోండి మరి ఎంత స్ట్రాంగ్గా తీస్తున్నారు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇలాంటి ఎలిగేషన్స్ వస్తున్న టైంలో ఇన్ కేస్ అది రాంగ్ అయితే నో ప్రాబ్లం, కంటిన్యూ అవ్వచ్చు. ఇన్ కేస్ రైట్ అయ్యింది అనుకున్నట్లయితే ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఓ మంచి అమౌంట్స్ వాళ్ళు ఏం చేయాలంటే అదేనే అంటుంది. రిటర్న్స్ ఇంత అద్భుతంగా ఇస్తున్నప్పుడు ఇలాంటి ఎలిగేషన్ రాంగ్ అనే బయటకు పోయే బదులు ఎలిగేషన్ రైటా రాంగ్ అని వెయిట్ చేసేసి అప్పుడు దాకా తెలుసుకోవటం బెటర్. ఇనిషియల్గా న్యూస్ బయటకు వచ్చింది కాబట్టి ఫస్ట్ రోజు అది జరుపుకుంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ది ప్రూవ్ అవ్వాలి కదా. అందుకని ప్రూవ్ అయిన దాకా వెయిట్ చేయడం బెటర్. ఈ ఎలిగేషన్ ఏదైతే ఉందో టాప్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయిందా లేదా అనే దాన్ని బట్టేసి మనం కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ జస్ట్ ఫండ్ మేనేజర్ లెవెల్లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్తే మన ఫండ్ కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు, టోటల్ టాప్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయిందంటే మాత్రం బెటర్ టు క్లోజ్ ఇట్ అండ్ మూవ్ టు ద అదర్ ఫండ్స్. బట్ ఎక్కడ మూవ్ అయినా మనం మ్యూచువల్ ఫండ్స్లో రేట్ ఆఫ్ రిటర్న్ ఇంపార్టెంట్, అంతే, నథింగ్ ఎల్స్. ఓకే, అంటే క్వాంటల్ యూనిక్ స్టైల్, వీళ్ళు పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది. వేరే వాళ్ళతో పోల్చుకుంటే 5 times ఉంటుంది కనీసం. వేరే వాళ్ళు ఎవరైనా బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ ఫాలో అవుతారు. క్వాంటోర్ అట్టు కాదు, సింపుల్గా ట్రేడింగ్ చేసి పడేస్తారు. ఇయర్లీ ఏ స్టాక్ వాళ్ళ దగ్గర మోర్ దెన్ 1 year ఉండదు.
అంటే చర్నింగ్ రేషియో చాలా ఎక్కువ వీళ్ళది క్వాంట్, యూనిక్ స్టైల్ అనమాట. ఓకే. ఇంత టూ మచ్ ట్రేడింగ్ యాక్టివిటీ మ్యూచువల్ ఫండ్లో చేస్తున్నా వీళ్ళ ఎక్స్పెన్స్ రేషియో మనకి 0.67 ఉంటుంది. వేరే వాటితో పోల్చుకున్నప్పుడు ఇది కూడా యావరేజ్ మీద అక్కడే ఉంటుంది. చాలామంది అనుకుంటారు చాలా ఎక్స్పెన్సివ్ ఏమో, ఎందుకంటే స్టాక్స్ ఫ్రీక్వెన్స్గా చేంజ్ చేస్తారు కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ ఏమో అనుకుంటారు. కాదు, వేరే వాటితో పోల్చుకుంటే ఎక్స్పెన్స్ రేషియో కూడా ఇది రిలవెన్స్గానే ఉంటుంది. అండ్ రిటర్న్స్ మాత్రం వేరే వాళ్ళతో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఇస్తున్నారు అనమాట. అందుకని ఇంత ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నప్పుడు ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు అది టాప్ లెవెల్లో ఉందా జస్ట్ మేనేజర్ లెవెల్లో ఉందని కన్ఫర్మ్ చేసుకొని మనం తీసుకోవచ్చు. మేనేజర్ లెవెల్లో కనుక ఉందనుకోండి, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో అది కామన్ ప్రాక్టీస్. అది మేనేజర్ లెవెల్లో కనుక్కుంటే ఇంతకుముందు సెబీ ఇలాంటి కనీసం ఒక 10 టైమ్స్ అన్ని ఎయిమ్స్ని పట్టుకుంది. హెచ్డిఎఫ్సిని పట్టుకుంది, ఇట్లా యాక్సిస్ లాస్ట్ ఇయర్ 23 మార్చిలో యాక్సిస్ బ్యాంక్ని పట్టుకుంది. ఫ్రంట్ రన్నింగ్ చేస్తున్నారు ఇద్దరు మేనేజర్ని. వాళ్ళు పీకేశారు, పెనాల్టీ 3 crores కట్టారు అంతే. అంతకుముందు ఐఏఎఫ్ఎల్లో జరిగింది, అంతకుముందు రిలయన్స్ క్యాపిటల్ జరిగింది. అంటే ఈ ప్రాక్టీస్ అనేది ఈ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. అంటే మనకు కిచెన్లో ఒక కాక్రోచ్ కనపడింది అంటే దాని అర్థం ఒకటి కాదు, మనకు ఎక్కడో దాక్కొని వందల్లో ఉంటాయి. ఈ ఇండస్ట్రీలో కూడా అంతే. అది ఇప్పుడు కేసు కాదు, ఎప్పటి నుంచో ఉన్న కేసు అనమాట. కాకపోతే అవి బయటకు వచ్చినప్పుడు న్యూస్ అవుతుంది, మిగతా టైంలో మనం కామ్గా ఉంటున్నాం అంతే. కాబట్టి ఆ ఎలిగేషన్ అనేది ఎంత రూట్ లోపలికి ఉంది అన్న దాన్ని బట్టేసి మనం డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంత బాగా రిటర్న్స్ వచ్చే వాటిని జస్ట్ ఎలిగేషన్ పెట్టేసి మనం దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ 250 కోట్ల దగ్గర నుంచి 90,000 కోట్లకు వచ్చిందంటే ఏ టాలెంట్ లేకుండా రాదనమాట అది. అందుకని ఎలిగేషన్ ఉన్నమాట నిజం, అది ప్రూవ్ అయిన దాకా వెయిట్ చేసుకొని అప్పుడు డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ రెండోది, అందరూ అనుకున్నట్టు వీళ్ళ పోర్ట్ఫోలియో మొత్తం కూడా వెరీ స్ట్రాంగ్గా లార్జ్ క్యాప్లో పెట్టారు. 50% మనీ అంతా తీసుకెళ్ళి లార్జ్ క్యాప్లో పెట్టారు. ఏదన్నా రిడెంప్షన్ ప్రెజర్ వచ్చిందనుకోండి, స్పాట్లో వాటిని నమ్మేసి మరీ జనాలకు డబ్బులు ఇచ్చేస్తారు. అందుకని ప్యానిక్ అంటే ఏం రాదు. సింగిల్ కంపెనీలో వచ్చే బ్యాడ్ న్యూస్ వేరు, ఇలాంటి ఫండ్కి వచ్చే బ్యాడ్ న్యూస్ వేరు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ అనేది దీన్ని ముందుగా క్లోజ్ చేస్తుంది. విత్ ఫండ్ మేనేజర్స్ తప్పు ఉంటే ఫండ్ మేనేజర్స్తోనే అక్కడతో ఆపేయచ్చు. సెబీకి పెనాల్టీ కడతారు, అంటే ఫండ్ మేనేజర్స్ని జాబ్లోంచి పీకేస్తారు. బట్ టాప్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయిందనుకోండి, చాలా పెద్ద ఇష్యూ అది. ఎందుకంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఏదైనా భరించవచ్చు, కానీ ఆ మనిషి అనెతికల్గా ఉన్నప్పుడు ఇంకా ఫండ్ జోలు ఎవరు బోరు అనమాట. సో అదేంటనేది సెబీ దగ్గర నుంచి మనకి క్లారిఫికేషన్ వస్తే తప్ప తెలియదు. సో అప్పుడు దాకా ఉంచుకొని సెబీ దగ్గర నుంచి క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత మనం డిసిషన్ తీసుకోవడం అనమాట. అందుకని ప్యానిక్లో మనం డిసిషన్ తీసుకోవద్దు. అందుకని మీరు ఒక 1 వీక్ ఉంచుకోండి. ఈ లోపు కనుక సెబీ నుంచి క్లారిఫికేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు తీసుకోవచ్చు. ఎందుకంటే రిటర్న్స్ బాగున్నాయి. అండ్ ఈ ఫ్రంట్ రన్నింగ్ అనేది కామన్ థింగ్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో. అంటే దాన్ని సపోర్ట్ చేస్తున్నాను కాదు, ఆ ఇండస్ట్రీలో అది మామూలు విషయం. లైక్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందో అలా అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మందికి ఉన్న డౌట్స్ని ఈ వీడియో ద్వారా మీరు క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.